హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను బీట్రూట్ హల్వా చేద్దామని మీకు చూపిస్తున్నాను. బీట్రూట్ని శుభ్రంగా కడుక్కొని పొట్టు తీసుకొని, బీరకాయ పొట్టు తీసుకొని ఇలా తరుక్కోవాలి. మొత్తం ఇలా దీంతో చూస్తున్నాం కదా, అలా తరిగి పెట్టుకోవాలి. ఒక 5 6 మన ఇష్టం. పిల్లలు తినరు కదండి, అందుకని ఇలా స్వీట్గా చేస్తే బాగుంటుంది. నెయ్యి అయితే పోసుకున్నాను. నెయ్యిలో ఈ బీట్రూట్ కాసేపు వేయించాలి. కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. కొంచెం మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కొంచెం ఉడికేదాకా ఉడకనివ్వాలి. కొంచెం ఉడికితే బాగుంటుంది. పిల్లలు తినరు కాబట్టి బీట్రూట్ ఇలా ఇస్తే ఆరోగ్యంగా ఉంటారండి. బ్లడ్ మంచిగా వస్తుంది కదా. కొంతమంది పెద్దవాళ్ళకు కూడా తినడానికి ఇష్టం ఉండదు. ఇలా తీయగా బెల్లం వేసి ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. ఎవరైనా ఒక స్పూన్ తిన్నా సరిపోతుంది కదండి. మరి మీరు కూడా చేస్తారని, మీకోసం ఇలా చేస్తారని నేను చూపిస్తున్నానండి. ఓకేనా. మధ్యలో అలా కలుపుతూ కొంచెం ఇప్పుడు నెయ్యి తక్కువైంది, ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి అంతే. ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లో అవుతుందండి. ఓకేనా. క్యారెట్ హల్వా కూడా చేయొచ్చు. మొన్న నేను ఒకసారి చేసి పెట్టాను కదండి క్యారెట్ హల్వా. ఇది బీట్రూట్తో ఇలా చేసుకోవాలండి మనము. ఇది వచ్చేసి ఈ బీట్రూట్ 2 గ్లాసెస్ అయిందండి నాకు. అయితే ఒక గ్లాస్కి ½ గ్లాస్ బెల్లం వేసుకోవాలి. నాకు 2 గ్లాస్ అయింది కదా, 1½ వేసాను నేను. మళ్ళీ నెయ్యి వేస్తున్నాను చూడండి. కొంచెం నెయ్యి తక్కువైంది. మళ్ళీ కొంచెం మంచిగా వేగాలి కదా, అది ఉడకాలి కదా, అందుకని ఇంకొంచెం నెయ్యి వేసాను. నెయ్యి చాలా మంచిది. నెయ్యి కూడా నెయ్యి వేస్తే అడుగంటకుండా ఉంటుంది, మంచిగా అవుతుంది. ఉడికిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం వచ్చేసి ఒక గ్లాస్కి ఒక ముప్పావు వేసుకోవాలి. ఫుల్గా వేసుకుంటే బాగా తీపిగా ఉంటుంది, అంత తీయగా తినలేం కదండి. అందుకని ఒక ముప్పావు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలా వేసాను. నేను 2 గ్లాసుల తురుముకి ఒక గ్లాసున్నర వేసాను. గ్లాసున్నర తక్కువే వేసాను. మీరు చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకంటే ఇలా కొలతలు కావాలి. పెద్దవాళ్ళకైతే కొలతలు అవసరం లేదు, అందాజం బట్టి ఇలా వేసేస్తారు. ఇలా చిన్నగా తరుక్కొని అలా ఉంచుకోవాలి. ఇలా తరిగిన దాన్ని మళ్ళీ ఇప్పుడు అది ఉడికింది కదా, అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు బెల్లం ఇందులో వేసేస్తే పాకం పట్టనవసరం లేదండి. ఇందులో వేసేస్తే చక్కగా పాకం అదే వచ్చేస్తుంది. వచ్చి మంచిగా దగ్గరికి ఉడుకుతుంది, మంచిగా అవుతుంది. ఓకేనా. ఇలా చేసి చూడండి మీరు. ఓకేనా అండి. చేయండి మరి, చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా కలపంగానే అది ఇట్లా కరిగిపోయి పాకంలాగా వచ్చేస్తుందండి. మనం సపరేట్గా పాకం బట్టి పైన అవసరం లేదు. ఇందులోనే వేస్తే అది కరిగిపోద్ది. 5 మినిట్స్లో కరుగుతుంది. అది చూడండి, పాకం వచ్చేస్తూనే ఉంటుంది. ఇక బెల్లం అయితే చూసి వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు, ఇష్టం. నేను మాత్రం అలా ½ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ వేసాను ఒక గ్లాస్కి. ఇంకా అదిగో పాకం అలాగే వస్తుందండి. ఇంకా తర్వాత ఇది దగ్గరికి అయిన తర్వాత కొంచెం తెలుస్తుంది కదా మనకు. కొంచెం దగ్గరకు అవ్వగానే చూసి ఆయిల్ లేకుండా దగ్గర కావాలి. ఇట్లా కొంచెం మంచిగా అవుతుందండి. ఇట్లా పట్టుకుంటే చేతికి అంటకుండా మంచిగా అవుతుంది. అప్పుడు వచ్చేసి మనము కొంచెము యాలక్కాయ పొడి వేసుకోవాలండి. అంటే విలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. ఉడికిందా లేదా అని చూస్తున్నాను అనమాట. ఉడికిపోయింది. ఓకే, పర్ఫెక్ట్.
ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసానండి. ఆ తర్వాత దించే ముందు బాదం పలుకులు, జీడిపప్పు, ఇంకా ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చండి. కిస్మిస్ కూడా వేసుకుంటా, కానీ కిస్మిస్ వేసుకుంటే ఇది కూడా కొంచెం తీయగా ఉంటుంది కదా అని నేను కిస్మిస్ వేయలేదు, నార్మల్గా అలా ఉంచేసాను. తర్వాత దించిన తర్వాత జీడిపప్పుల పలుకులు, బాదం పలుకులు అలా వేసేసుకుంటే బాగుంటుంది. అన్నీ కలిపి వేసేసానండి. ఇంకా మన బీట్రూట్ హల్వా రెడీ. మరి మీరు కూడా చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకేనండి, చాలా బాగుంది, పర్ఫెక్ట్. తిని చూశాను నేను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒకసారి ట్రై చేసి చూడండి. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఓకేనండి? ఓకే అండి, బాయ్ అండి.